హలో మై డియర్ వ్యూవర్స్ ఫ్యామిలీ. రాఘవ్ చెద్దా దేశానికి ఒక్కడుంటే చాలు ఇలాంటి వాడు. పార్లమెంట్లో తన అడిగిన ప్రశ్నలు కాదు, అవి తూటాలు. ఏమడిగాడు? फोन मेरा, सिम कार्ड मेरा, नंबर मेरा, तो सर रिचार्ज खत्म होने के बाद आउटगोइंग कॉल बंद होना समझ आता है, लेकिन इनकमिंग कॉल बंद होना सरासर मनमानी है। ఈ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ మనదే, సిమ్ మనదే, డబ్బులు పెట్టే కొనుక్కుంటాము. సిమ్ రీఛార్జ్ అయిపోయినాక అవుట్ గోయింగ్ కాల్స్ కట్ చేస్తే ఓకే, కానీ ఇన్కమింగ్ కాల్స్ ఎలాగ కట్ చేస్తారు మీరు? ఎందుకంటే సిమ్ వాడేది నేను. ఆ సిమ్లో ఈ రోజు కాకుంటే రేపు నేను బ్యాలెన్స్ వేసుకుంటాను. అలాంటప్పుడు ఎక్కడి నుంచో వచ్చేటువంటి కాల్స్ కూడా నేను వినేటువంటి సౌకర్యం నాకు ఎందుకు ఉండకూడదు? నాకు ఒక ఇంటర్వ్యూ కాల్ రావచ్చు, ఒక హాస్పిటల్ నుండి కాల్ రావచ్చు, నా ఆధార్, నా ప్యాన్, మిగతావన్నీ కూడా, నా రేషను, ప్రతిదీ కూడా నా మొబైల్కే ఓటీపీ ద్వారా లింక్ అయిపోయి ఉండొచ్చు. ఊరు నుండి అమ్మా నాన్నలు కాల్ చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా ఇన్కమింగ్ కాల్స్ కట్ చేయడం వల్ల మనం మిస్ అవుతూ ఉంటాం కదా. ఒక సామాన్యుడికి ఇన్కమింగ్ కాల్ వినేటువంటి అవకాశం కూడా లేదా? ఇన్కమింగ్ కాల్స్ కట్ చేయడం ఏంటి అసలు? ఇది సామాన్యుడి ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తుందని రైజ్ చేశాడు క్వశ్చన్. అంతేనా? మరో బుల్లెట్ లాంటి క్వశ్చన్. విమానాశ్రయాల్లో అమ్మేటువంటి ఫుడ్ ధరలు ఎందుకు ఎక్కువగా ఉండాలి? బయట తీసుకుంటే 20 రూపాయల వాటర్ బాటిల్ 100 రూపాయలు పెట్టాల్సి వస్తుంది విమానాశ్రయాల్లో. తక్కువ ధరకే దొరికేటువంటి ఉడాన్ యాత్ర కేఫ్లను ఇంకా వాటి సంఖ్యను పెంచాలి అన్నాడు. మనలాంటి సామాన్యులకు మేలు చేసే మరో అద్భుతమైనటువంటి క్వశ్చన్. రైట్ టు రీకాల్. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు సరిగ్గా డ్యూటీ చేయకపోతే ప్రజలే మళ్ళీ వాళ్ళను దించేటువంటి చట్టం రావాలి అన్నాడు. అదొక వార్డు మెంబర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఎన్నుకున్నది ప్రజలే, వాళ్ళు వాగ్దానాలు చేసింది ప్రజలకే, అందుకే నమ్మి ఓటేస్తారు ప్రజలు. తరువాత పదవిలోకి రాగానే ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుంటే అదే ప్రజలు, ఓటేసిన ప్రజలే మళ్ళీ దించేసేటువంటి హక్కు కూడా ప్రజలకు ఎందుకు ఉండకూడదు అని క్వశ్చన్ చేశాడు. మనకు కొత్తగా అనిపించవచ్చు, కానీ మీకు తెలుసా, సుమారు 24 దేశాల్లో ఇది అమలు అవుతున్నదే. యుఎస్, వెనిజులా, తైవాన్, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో ఇది ఉంది. మరో అద్భుతమైన క్వశ్చన్. ఎయిర్పోర్ట్స్లో లగేజ్ ఎక్కువ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ వేస్తున్నారు, మరి ప్యాసింజర్కి లేట్గా వచ్చే ప్లేన్కి ప్యాసింజర్కి మీరేమిస్తున్నారు అని. ప్రతి క్వశ్చన్ న్యాయమైనదే, ప్రతి క్వశ్చన్ సామాన్యుడు మాట్లాడుకునేదే. ఎస్, ఈ విషయం మనం రైల్వే వ్యవస్థలో కూడా చూడవచ్చు. ఇప్పటికీ ట్రైన్స్ 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు లేట్ వచ్చే ట్రైన్స్ కూడా ఉన్నాయి. నేను నా చిన్నతనం నుండి చూస్తున్నాను, మీరు కూడా చూసే ఉంటారు. అప్పటి నుండి ఇప్పటి వరకు లేట్గా వచ్చే ట్రైన్స్ ఎన్ని లేవు చెప్పండి? 100కి 90%, 90 ఎబో లేట్గానే వస్తాయి. మా నాన్నగారి కాలంలో, నా కాలంలో ఏం మారింది అప్పటికి ఇప్పటికి? మా నాన్నగారికి మొబైల్ లేదు, నాకు మొబైల్ ఉంది. నాకు మొబైల్ ఉంది కాబట్టి ఒక యాప్ చూసుకొని నేను వెళ్ళాలంట, కానీ ట్రైన్ని మాత్రం ముందు పంపించరంట, అనుకున్న టైంకి పంపించరంట. ఇది మన కొడుకుల టైంలో కూడా చూడాల్సి వస్తుందేమో అనేదే ఆందోళన. అసలు ఎవరి రాఘవ్ చెద్దా? రాఘవ్ చెద్దా ఢిల్లీలో జన్మించాడు, అక్కడే చదువుకున్నాడు. ఢిల్లీ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివాడు. ప్రస్తుతం అతను ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు కూడా. మనకు సామాన్యంగా వచ్చే క్వశ్చన్లతో దుమ్ము రేపుతున్నాడు రాజ్యసభలో. ఆయన ఒక సీఏ కూడా. తన వైఫ్ వచ్చేసి ప్రముఖ నటి పరిణితి చోప్రా. 2023లో పెళ్లి చేసుకున్నారు. 2012లో లోక్పాల్ బిల్లు ఆమోదించడంలో ఇతని పాత్ర చాలా కీలకమైందనే చెప్పాలి. ఇతను మామూలు వ్యక్తి కాదు. 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నిప్పు లాంటి ఈ క్వశ్చన్ చూడండి. రేషన్ కోసం వెళ్ళిన వేలిముద్ర, పెన్షన్ కోసం వెళ్ళినా వేలుముద్ర, రైతు యూరియా కోసం వెళ్ళినా వేలుముద్ర. ఇంత ప్రామాణికంగా తీసుకుంటున్నప్పుడు వేలిముద్రని ఓటింగ్ సిస్టంలో ఎందుకు వేలిముద్ర ఉండకూడదు? ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఓటింగ్ సిస్టంలో అవకతవకలు జరగవు. దొంగ ఓట్లు పడడానికి వీల్లేదు. ఈవీఎంల ట్యాంపరింగ్స్ అనేటివి వీలుండదు. ఒకే ఒక వేలిముద్ర. ఏమంటారు? ఇంకేమన్నాడో తెలుసా? రైతులు రుణాలు తీసుకొని కట్టలేకుంటే వాళ్ళను ఇబ్బందుల పాలు చేస్తారు కదా, నోటీసులు డోర్ల కంటిస్తారు కదా, వాళ్ళని అనరాని మాటలు అంటారు కదా. అదే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చూడండి, ఇవి మీరు నేను మాట్లాడుకునే మాటలు, కానీ ఎంతో మంది పెద్ద పెద్ద బడా బాబులు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఇక్కడ నుండి వెళ్ళిపోతే, పారిపోతే వాళ్ళను ఏమీ చేయలేకపోతున్నారు. బిజినెస్ క్లాస్ బుక్ చేసుకొని మరీ హ్యాపీగా ఫ్లైట్లో వెళ్ళిపోతున్నారు. చూడండి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే వాళ్ళు కావాలి కదా మనకు. ఇక ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్లో మధ్యతరగతి వాడి ఆవేదన, బాధను తెలియజేశాడు. మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఒక పిల్లవాడికి టిఫిన్ బాక్స్ పెట్టాలి అని అంటే స్కూల్ యూనిఫామ్, షూస్ రెడీ చేసి, బ్యాగ్స్, బుక్స్ వీటన్నిటితో ఆ పిల్లవాడిని స్కూల్లో దించడానికి పెట్రోల్ బైక్లో వేసుకొని అక్కడికి వెళ్ళి దించి మళ్ళీ అటునుండి అటు ఆఫీస్కి వెళ్ళాలి అని అంటే ఈ మధ్యలో ఎన్ని అవసరమవుతున్నాయో పిల్లవాడికి స్కూల్ బుక్స్,
యూనిఫామ్, షూస్, బెల్ట్, ఫుడ్, టిఫిన్ బాక్స్, బండిలో పెట్రోలు, ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నా కూడా ఇలా మార్నింగ్ లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు మనం పెట్టేటువంటి ప్రతి ఖర్చులో జిఎస్టీ ట్యాక్స్ పడుతూనే ఉన్నాయి. మనం కనుక 12 నెలలు సంపాదిస్తే 7 నెలల సుమారు 7 నెలల 8 నెలల సంపాదన ఈ రకంగా గవర్నమెంట్కే వెళ్తుందట. కేవలం 3-4 నెలల సంపాదన మాత్రమే మన దగ్గర ఉంటుందట. అంటే మనం ఒక 10 రూపాయలు సంపాదిస్తే అందులో 6 నుంచి 7 రూపాయలు గవర్నమెంట్కే పోతే 3-4 రూపాయలే మనకుంటున్నాయంట. ట్యాక్స్, జిఎస్టీ, క్యాపిటల్ గెయిన్, సర్చార్జీ ఇలాగా పూర్తిగా మనం ఎంత సంపాదిస్తున్నామో అందులో పెద్ద భాగం 70-80% గవర్నమెంట్కి వెళ్తుందట. సంతోషంగా వెళ్ళి సినిమా చూడాలన్నా, రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినాలన్నా, మీరు ఫోన్ తీసి ఫోన్ పే చేసే ప్రతిసారి గవర్నమెంట్కి వెళ్తుంది. మీ పర్సు తీసి డబ్బులు తీసే ప్రతిసారి గవర్నమెంట్కి వెళ్తుంది. సరే, ఈ ట్యాక్స్లు, జిఎస్టీలు, ఈ సర్చార్జీలు ఇవన్నీ కూడా మరి ఉండవా మిగతా దేశాల్లో అంటే ఎస్, మిగతా దేశాల్లో ఉంటాయి. కానీ అక్కడ ది బెస్ట్ ఫెసిలిటీస్ మళ్ళీ ప్రజలకు రిటర్న్గా ఇస్తుంది గవర్నమెంట్. కానీ ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అరే, బైక్ మీద వెళ్తూ ఉంటే మనకు హెల్మెట్ లేకుంటేనే ఫైన్ వేస్తారు, మన బైక్ ఇన్సూరెన్స్ లేకుంటేనే ఫైన్ వేస్తారు, రోడ్లు ఎలా ఉన్నాయి అని మాత్రం ఎవ్వరూ చూడరు. అదే రోడ్డుపై కర్మగాలి యాక్సిడెంట్ అయితే, యాక్సిడెంట్ అయిన వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అని ఎవరు చూడరు. నాణ్యమైన విద్య అందుతుందా? విద్య పూర్తిగా బిజినెస్ అయిపోయింది. దానిపైన నియంత్రణ ఏది? గవర్నమెంట్ బడులన్నీ కూడా పాత గోడలతో, అదే బూజు పట్టిన పంకాలతో ఎందుకు ఉండాలి? ఎన్ని రకాల ట్యాక్సులు వసూలు చేస్తున్నప్పుడు ప్రజలకు మళ్ళీ ఆ రేంజ్ ఫెసిలిటీస్ ఇవ్వాలి కదా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పంచ్ ఎలా ఇచ్చాడో తెలుసా? పార్లమెంట్ సభ్యులకి 9,000 రూపీస్ మొబైల్ అలవెన్స్ ఇస్తారంట, ఫోన్ అలవెన్స్. ఎంత ఫోన్ అలవెన్స్ అయినా కూడా నెలకు 350 రూపాయలు పెడితే ఫుల్ రీఛార్జ్ అయిపోతుంది కదా, 9,000 రూపాయలు మీరు ఎలా ఇస్తున్నారు, ఎందుకు అని అడిగాడు. బాస్, ఒక్కటే నేను రిక్వెస్ట్ చేసేది, మీరు ఏ మతం వాళ్ళో తెలియదు, మీరు ఏ పార్టీ వాళ్ళో తెలియదు, ఈరోజు మీ తరఫున, నా తరఫున, రేపటి రాబోయే భవిష్యత్తు మన పిల్లలది, వాళ్ళ తరఫున మన సామాన్యుల గొంత ఎన్నో ప్రశ్నలు లేవనెత్తాడు రాఘవ్ చెద్దా. ఈ వీడియోను వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ప్రతి భారతీయుడు తమ హక్కుల గురించి తెలుసుకోవాలి, ప్రశ్నించే స్థాయికి ఎదగాలి. అప్పుడే మన దేశం ప్రపంచ దేశాలకు ధీటుగా ముందుకెళ్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. రాఘవ్ చెద్దా సంధించిన ప్రశ్నల్లో మీకు నచ్చిన బెటర్ క్వశ్చన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. మీ అభిప్రాయం కూడా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బాగుండాలి, హ్యుమానిటీ వర్ధిల్లాలి. జై హింద్, జై భారత్.